దేశవ్యాప్తంగా 'కేరళ స్టోరీ 2' ట్రైలర్ ఏదైతే ఉందో చాలా పెద్ద వివాదాస్పదం అవుతుంది. యాక్చువల్‌గా మొన్న ఫిబ్రవరి 17న ఈ సినిమాకి సంబంధించినటువంటి ఒక ట్రైలర్‌ని విడుదల చేశారు వీళ్ళు. ఇక్కడ ఏమైందంటే ఒక రాష్ట్రాన్ని తప్పుగా చూపిస్తూ, ఒక మతాన్ని తప్పుగా చూపిస్తూ, ఒక కులాన్ని తప్పుగా చూపిస్తూ ఆహ్, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉంది. రాష్ట్ర ప్రతిష్టకు భంగం కలిగించేలాగా ఉంది అని చెప్పి చాలామంది మేధావులు, అనలిస్టులు వాళ్ళు వీళ్ళు అభిప్రాయపడ్డారు. రాజకీయ నాయకులు కూడా అలాగే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈవెన్ సీఎం గారు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. యాక్చువల్‌గా ప్రాబ్లమ్ ఏంటంటే ఈ మధ్య కాలంలోనే కేరళ పేరు మారుద్దాం అనుకుంటున్నారు. కేరళ నుంచి కేరళం. ఈ టైంలోనే అంటే ఒక రాష్ట్రానికి పేరు మారుస్తున్నారు అంటే దేశవ్యాప్తంగా సంచలనం అవుతుంది. సో ఎక్కడ కేరళ కేరళ అని కొట్టినా ఈ 'కేరళ స్టోరీ 2' ట్రైలర్ వస్తుంది. ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఆ విధంగా కూడా డ్యామేజ్ జరుగుతుంది రాష్ట్రానికి. సరే మొత్తానికైతే వీళ్ళు ఏమనుకున్నారు, దీనికి సెన్సార్ U/A సర్టిఫికేట్ ఇచ్చింది. కాసేపు ఆ సర్టిఫికేట్ గురించి కూడా మాట్లాడదాం. ఆ తర్వాత చాలామంది హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు ఏమనిందంటే 25కి ఇక్కడే స్క్రీనింగ్ వేయండి, ఏమైనా అభ్యంతరాలు ఉంటే మేము చెబుతాము, ఆ తర్వాత మీరు విడుదల చేసుకోవచ్చు అని చెప్పింది. దీంట్లో కొన్ని కట్స్ కూడా చెప్పారు. ముద్దు సీన్లు నిడివి ఎక్కువగా ఉంది, కొంచెం కత్తిరించండి. అమ్మాయిని ఏదో చేసే ఆ వికృత చేష్టలు నిడివి ఎక్కువ ఉంది, కొంచెం తగ్గించండి. ఇంకొన్ని మార్పులు చేర్పులు చెప్పారు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే కులం, మతం, ప్రాంతం గురించి మనం ప్రస్తావించకూడదు అనేదే మన ఆర్టికల్ 19 మనకు చెప్పేది. ఇప్పుడు దీంట్లో ఒక కులాన్ని చాలా తక్కువ చేసి మాట్లాడడం, ఆ కులానికి చెందిన అమ్మాయిల్ని నీచంగా చూపించడం, అనగూడని మాటలు అనడం. నెక్స్ట్ ఆ తర్వాత ఒక మతం ఇలాంటివే చేస్తుంది అని ముందుకు తీసుకెళ్ళడం. ఆబ్వియస్లీ ప్రాంతం కేరళ. ఇవన్నీ ఉండేసరికి మరి సెన్సార్ ఎందుకు దీనికి U/A సర్టిఫికేట్ ఇచ్చింది అని అడిగితే, ఇక్కడ సెన్సార్ గురించి మాట్లాడుకుంటే చాలామంది ఒకప్పుడు చూడండి సినిమాలు మనకు ఎలా ఉండేవి. నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పా, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా. పొడవడానికి ఒకడు వస్తున్నాడు అంటే వాడి ఎక్స్ప్రెషను నేను పొడవడానికి వస్తున్నాను అని. పొడిపించుకునేవాడేమో భయం, అమ్మో వీడోడు నన్ను పొడుస్తున్నాడు అని. ఆ తర్వాత దగ్గరకు వచ్చాక వాడు ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు, ఏయ్ అని. అంటే వాడు పొడిచాడు అనేది విషయం మనకు అర్థం అవ్వాలి. ఆ తర్వాత వీడు అమ్మో నేను పొడిపించుకున్నాను అనే ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. సో ఇక్కడ ఒకటి జరిగింది అని అర్థమైపోతుంది. ఆ తర్వాత ఒక ప్లేన్ ల్యాండ్ మీదో, లేకపోతే గ్లాస్ మీదో, లేకపోతే కారు మీదో, గోడ మీదో ఇట్లా రక్తం చిలకరిస్తారు. అప్పుడు మనం అర్థం చేసుకుంటాం ఈ స్క్రీన్ ప్లే ద్వారా, ఓకే అతను ఎవరో వచ్చి ఇతన్ని పొడిచాడు, మరి అతను చచ్చాడా లేదా తర్వాత సంగతి. హుటాహుటిన హాస్పిటల్ తీసుకెళ్తారా, లేదా కుటుంబ సభ్యులందరూ వచ్చి అక్కడ ఏడుస్తారా, అంటే నెక్స్ట్ సీన్ డిపెండ్ ఆన్ ఆ సినిమా స్క్రిప్ట్కి సంబంధించి. బట్ నేను చెప్పిన సీన్ మీకు అర్థమై ఉంటుంది. అయితే అదే సమయంలో ఇప్పుడు తలలు నరికినా, లేకపోతే గట్టిగా పొడిచినా, ఇంకేమన్నా చేసినా, గుడ్లు పీకినా, వాటెవర్ నాలుక తెక్కోసినా, ఇంకా ఏమున్నాయి వైలెన్స్, ఇంకా తలలు నరకడం, మెడలు కోయడం, పొట్టలు చీల్చినా, ఇంకేమన్నా చేసినా సెన్సార్ గట్టిగా అభ్యంతరం తెలిపింది. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే కోర్టును ఆశ్రయించి, పలానా సినిమాలకి మీరు మినహాయింపు ఇచ్చారు, మరి మా సినిమాకి ఎందుకు సెన్సార్ కట్ చేస్తుంది అని అడిగారు. ఆ పలానా సినిమాలు ఏంటో తెలుసా మీకు? గ్రామ దేవతల సినిమాలు, దేవుళ్ళ సినిమాలు ఏవైతే ఉంటాయి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకృష్ణుడి సుదర్శన చక్రం ఉంటుంది, అది అలా వెళ్ళి ఒక రాక్షసుడి తలకాయ కట్ చేస్తుంది. అది యాక్సెప్ట్ చేసినప్పుడు అమ్మవారు పెద్ద త్రిశూలం వేసుకొని వచ్చి తల నరికినప్పుడు, ఉగ్ర నరసింహస్వామి వచ్చి పొట్ట చీల్చినప్పుడు, ఇట్లాంటి ఏమో మీరు చూపిస్తున్నారు. జనాలేమో వాటిని తన్మయత్వంతో చూసి పులకించిపోతున్నారు. మరి అదే సీన్స్ మా దాంట్లో హీరో విలన్ కానీ ఇంకెవరైనా చేస్తే మీరు ఎందుకు అభ్యంతరం తెలుపుతున్నారని వీళ్ళు కోర్టుకు ఎక్కారు. అది సినిమాయే, ఇది సినిమాయే. మరి అక్కడ సీన్ మీకు యాక్సెప్టబుల్ అయినప్పుడు ఈ సీన్ ఎందుకు నాట్ యాక్సెప్టబుల్ అనే చర్చ దారి తీసిన తర్వాత ఓకే మీరు కూడా తలలు నరికేసుకోండి అన్నారు. ఎలా నరికారంటే నరికిన తల నరకకుండా నరికినట్టు పాన్ ఇండియా సినిమాలు కూడా, ఈవెన్ బాహుబలి లాంటి, పుష్ప లాంటి సినిమాల్లోనూ కూడా ఈ తల నరకుడు వ్యవహారం చాలా ఇదైపోయింది. సంక్రాంతి సినిమాలు వచ్చాయంటే ప్రతి 4-5 సినిమాలు రిలీజ్ అయితే కనీసం 2 సినిమాల్లోనూ తల్ల ఎగిరిపడాలి. ఇట్లాంటి పెద్ద హీరోల సినిమాల్లోనూ ఇంతే తంతు. ఆ తర్వాత ఇంకా పొడవడం, లోపల ఎన్ని పార్ట్లకు డ్యామేజ్ అయ్యింది, ఎంత రక్తం గారింది, ఇట్లాంటివన్నీ కూడా చూపించడం మొదలుపెట్టారు.
సో ఇక సెన్సార్ ఏం చేయలేకుండా పోయింది. సరే వాట్ ఎవర్, అంతవరకు బాగానే ఉంది. మళ్ళీ కంట్రోల్ చేయంటే కంట్రోల్ చేయొచ్చు. కాకపోతే ఇదంతా సవరించుకోవడానికి చాలా సమయం పడుతుంది వీళ్ళకి. సరే ఈవెన్ దో ఇప్పుడంతే ఇక సమాజం అన్నీ చూసేసింది కాబట్టి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 'అర్జున్ రెడ్డి' వస్తే ఇంత వైలెన్సా అన్నారు. తర్వాత ట్రైన్‌లో కిల్లర్, అదేం సినిమానో నాకు సరిగ్గా ఐడియా లేదు. సరే మనమే మాట్లాడుకుందాం. 'యానిమల్'ని మించి మొన్న 'టాక్సిక్'ని మించి మన 'విశ్వక్సేన్ కల్ట్'. ఇక ఒకదానికి మించి ఒకటి, ఒకదానికి మించి ఒకటి వచ్చేస్తూనే ఉన్నాయి సినిమాలు కూడా. కాకపోతే వీళ్ళందరూ ఏంటంటే ప్రెజెంట్ యూట్యూబ్‌లో మాత్రమే ఇవన్నీ చూపించుకుంటున్నారు. మెయిన్ సినిమాలో ఇవి ఉంటాయా లేదా అనేది మనకు తెలీదు. కానీ యూట్యూబ్‌లో మాత్రం ఇవన్నిటిని యథేచ్ఛగా మా సినిమాలో ఉన్న అంశాలని చెబుతూ ప్రచారాన్ని అయితే చేసుకుంటున్నారు. సరే ఇప్పుడు 'కేరళ స్టోరీ 2' గురించి వస్తే, ఎంత కాదనుకున్నా, ఎంత స్వేచ్ఛనిచ్చినా ఒక ఆర్టికల్ అనేది ఉంది కాబట్టి దానికి మనం గౌరవం ఇవ్వాలి. ఈవెన్ సెన్సార్ బోర్డు కూడా దాన్ని గౌరవించాలి. ఒక కులం గురించో, మతం గురించో, ప్రాంతం గురించో అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉన్నప్పుడు దానికి కట్స్ మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే గట్టిగా అడుగుతారు. వై? బికాజ్ ఇప్పుడు 'కేరళ స్టోరీ' కనుక మీరు సెన్సార్ ఇచ్చారనుకోండి, తమిళనాడులో కొత్త వివాదం చెలరేగుద్ది. 'జననాయకన్' ఎందుకు ఆపారు? 'జననాయకన్' వచ్చేసి తెలుగు సినిమా 'భగవత్ కేసరి' రీమేక్. 'భగవత్ కేసరిలో' కట్ చేసే సన్నివేశాలు ఏం లేవు. అదొక మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం అది. అట్లాంటి సినిమాకి 50 కట్లు 60 కట్లు చెప్పి సెన్సార్ ఎందుకు ఇబ్బంది పెడుతుంది? మరి ఇలాంటి సినిమాలకి ఎందుకు ప్రోత్సహిస్తుంది అని చెప్పేసి రాజకీయంగా దీన్ని బాగా ఇదిగా ముందుకు తీసుకెళ్లే అవకాశం కూడా ఉంది 100%. సో ఇంకొకసారి 'కేరళ స్టోరీ 2' పైన ఈ సవరణలు ఏదైనా ఉంటే నన్ను అడిగితే మ్యాక్సిమం నేను అదే అనుకుంటున్నా, సినిమాలో మేబీ ఉండకపోవచ్చేమో అంతే. ఇన్ కేస్ ఉండదు. ఎందుకంటే బికాజ్ ఇది చాలా సెన్సిటివ్ వ్యవహారం. అన్నీ అలౌ చేయదు సెన్సార్. ఈ మధ్యకాలంలో బూతులు గీతులు అన్నీ వస్తున్నాయి కానీ అంతెందుకు, శృంగారం కూడా ఎప్పటి నుంచో కట్టలు తెంచుకుంది. అట్లాంటి టైంలో మోస్ట్లీ ఇలాంటివి రావనే ఫీలింగ్. బట్ చూద్దాం మరి రేపు కోర్టు తీర్పు అనంతరం ఈ సినిమా ఒకవేళ విడుదలకు సిద్ధమైతే, నిజంగా విడుదలైతే ఎలాంటి అంశాలతో విడుదలవుతుంది, దాని పరిణామాలు ఎలా ఉంటాయో తర్వాత వేచి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.